హాయ్ అండి. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. అయితే ఈరోజు మీకు ఎంతసేపు ఉడికినా కూడానండి నీరు వస్తానే ఉంది. నీరు వస్తానే ఉందండి. అసలు ఎంత నీరు ఉందోనో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు సగ్గుబియ్యం ఈజీగా కాసుకునే విధానం మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు వేసవికాలం కదా, చూసారు కదా సగ్గుబియ్యం ఒక అర గ్లాసుడు తీసుకున్నానండి. 3 గ్లాసులు నీళ్లు పోసాను. 3 గ్లాసులు నీళ్లు పోసి పెద్ద గిన్నెలో పెట్టుకున్నాను. కాగుతున్నాయండి. సమ్మర్ కదా, ఎండలు కూడా అస్సలు ఇక్కడ సమ్మర్ లాగానే ఉందండి. ఎండలు కూడా అసలు ఎంత వేడిగా ఉందోనండి. అసలు మనిషిలో ఉడుకు కూడా వచ్చేస్తుంది. ఇంకా మేము కొంచెం సలవ చేస్తుందని సగ్గుబియ్యం కాస్తున్నాను. చూసారండి. ఫస్ట్ మనం కాసేటప్పుడు మంట స్లోగా పెట్టుకోవాలండి, లేకపోతే ఈ అడుగంటి పోతాయి. కొంచెం సగ్గుబియ్యం ఉడికేదాకా మంట స్లోగా పెట్టుకోవాలి. తర్వాత హైలో పెట్టుకున్న బాధ లేదు, అవి పైకి తేలుతాయండి. సగ్గుబియ్యం తేలినప్పుడు హైలో పెట్టుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం కూడా ఇండియా నుంచి తెచ్చినాయండి. మేము ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. పటేల్ బ్రదర్స్లో కూడా దొరకని అంటూ ఏమీ ఉండవండి. కొంతమంది ఈజీగా అయిపోతాయి అని చెప్పి నైటే నానబెట్టేసుకుంటారండి ఓ 2-3 గంటలు ఫస్ట్. కానీ అవి తాగినా కూడా అసలు నాకు టేస్ట్ అనిపించలేదు. అందుకే నేను ఎప్పుడూ కూడా నానబెట్టను. అప్పటికప్పుడే నేను కాసుకొని ఇలా చేస్తాను. ఇప్పుడే పైకి తేలుతున్నాయి చూసారా. ఇక్కడ కూడా సగ్గుబియ్యం ఏంటి అన్నీ దొరుకుతాయండి. మన ఇండియా మార్కెట్లో కూడా ఇండియన్ మార్కెట్ ఉంది, పటేల్ బ్రదర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దొరుకుతాయండి. బాగా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. చూసారండి, ఇప్పుడే తేలుతున్నాయి సగ్గుబియ్యం కూడా. ఈ సమ్మర్ కదండి, మీరు కూడా వారానికి ఒక్కసారి కాసుకోండి. వేడి కూడా తగ్గిద్ది. సమ్మర్ కాకపోయినా సరే ఎండలు భయంకరమైన ఎండలు ఉన్నాయి కదండి. ఇక్కడ కూడా భయంకరమైన ఎండలండి. సమ్మర్ లాగానే ఇప్పుడు మనం మే నెలే సమ్మర్ అనుకుంటాం, కానీ ఎండలు బట్టి విపరీతంగా ఉన్నాయి. బాడీలో కూడా బాగా హీట్ చేసినప్పుడు, వేడి ఎక్కువైనప్పుడు కూడా మీరు ఇలా వారానికి ఒకసారి ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోండి. సగ్గుబియ్యం చూసారా పైకి తేలుతున్నాయండి. అలా తేలుతున్నాయి అంటే ఉడుకుతున్నట్టేను. సగం ఉడికిపోయినాయి. చూసారు కదా, అలా తేలాలి సగ్గుబియ్యం. కాకపోతే ఒక 10 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. నైట్ నానబెడితే బట్టికి అసలు ఏం బాగుంటలేదండి. అసలు నాకైతే నచ్చలేదు. కొంతమంది ఇష్టపడతారు నానబెట్టిన సగ్గుబియ్యం తాగడానికి. నేను అలా కూడా ట్రై చేశాను. నాకు ఇలా నచ్చిందండి. నాకు నచ్చిన పద్ధతిలో మీకు చూపిస్తున్నాను. చూసారా తేలుతున్నాయి అంటే సగానికి సగం ఉడికిపోయింది సగ్గుబియ్యం. సగ్గుబియ్యం దగ్గర పడిపోయిందండి. బెల్లం కొంచెం, పటిక బెల్లం కొంచెం యాడ్ చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. చూసారా, మీకు బాడీ ఎంత హీట్ కూడా పోయి చక్కగా సలవ చేస్తుంది. ఇలా ట్రై చేసుకోండి అందరూ. కొంచెం బెల్లం వేస్తున్నానండి, కొంచెం ఏమో పటిక బెల్లం వేసుకుంటాను. బెల్లం కొంచెం వేసానండి, పటిక బెల్లం కూడా వేస్తాను. మేము స్వీట్ తక్కువే తింటామండి, కానీ మాకు షుగర్లు అవి లేవు. మీరు షుగర్ ఉందేమో అందుకే తక్కువ తింటున్నారు అనుకున్నారు. కాదండి, మాకు షుగర్లు అవి లేవు, కానీ మేము లైట్గానే తింటాము స్వీట్ అనేది. పటిక బెల్లం వేస్తున్నానండి, చూడండి. కొంచెం పాలు పోస్తున్నానండి, కొంచెం పాలు పోస్తున్నాను చాలు. ఎందుకంటే దీనిలో జీడిపప్పు, కిస్మిస్లు అవన్నీ అక్కర్లేదండి. మనకి బాడీకి
హీట్గా ఉన్నప్పుడు కూల్ అవ్వటానికి తప్పితే ఏం లేదండి. కొంచెం పాలు పోసాను, చాలండి, కొంచెం చాలు. ఇక మూత పెట్టేస్తే మగ్గిపోతాయండి. ఇంకా అయిపోయినట్టేనండి. ఓకేనండి, ఇలా చేసుకోండి. మీ బాడీ కూడా హీట్ తగ్గిద్ది, చాలా బాగుంటుందండి ఈ ఎండలకు కూడా. వేడి వేడి సగ్గు బియ్యం రెడీ అయిపోయినాయండి, తాగుతున్నాం. ఓకేనండి.